హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నేను పెట్టిన thumbnail ఏంటంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి 9970 అసిస్టెంట్ లోకో పైలట్స్ ఫస్ట్ నోటిఫికేషన్ 2025కి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఆర్ఆర్బీ ఏఎల్పి 2025 రిక్రూట్మెంట్ అవుట్, రైల్వే నోటిఫికేషన్ రిలీజ్డ్. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఎలిజిబిలిటీ, సిలబస్, ఎగ్జామ్ డేటు, అప్లై ఆన్లైన్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా 9970 అసిస్టెంట్ లోకో పైలట్స్ విషయాలు తెలుసుకుని, దాని యొక్క ఫుల్ సిలబస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా తెలుసుకుని, ఎగ్జామ్ డేట్ తెలుసుకుని అప్లై చేద్దాం. ఓకేనా? లెట్స్ గో ద వీడియో. ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పి నోటిఫికేషన్ 2025 9970 వేకెన్సీస్ అసిస్టెంట్ లోకో పైలట్. ఆర్ఆర్బీ ఏఎల్పి రిక్రూట్మెంట్ అప్లై ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పి రిక్రూట్మెంట్ నుంచి 2025లో 9970 అసిస్టెంట్ లోకో పైలట్లో జాబులు అయితే రిలీజ్ అయ్యాయి. దీని యొక్క పూర్తి వివరాలు చూద్దామని చెప్పాను కదా, ఇప్పుడు చూద్దాం. జాబ్ డీటెయిల్స్. పోస్ట్ నేమ్ వచ్చి అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి. టోటల్ వేకెన్సీస్ 9970. నోటిఫికేషన్ నెంబర్ ఇది అవసరం లేదు. ఆర్గనైజేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి. జాబ్ టైప్ వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. జాబ్ లొకేషన్ అక్రాస్ ఇండియా, ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే మనకి జాబ్ లొకేషన్ ఇవ్వచ్చు. అప్లికేషన్ మోడ్ వచ్చి ఆన్లైన్, అఫీషియల్ వెబ్సైట్. సో ఫ్రెండ్స్, దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి నోటిఫికేషన్ రిలీజ్ అయింది March 21, 2025 మార్చ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి April 10th నుంచి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి May 9th లాస్ట్ డేట్ అనమాట. దీని యొక్క ఎగ్జామ్ డేట్ వచ్చి జూలై ఆగస్ట్లో ఉంటుంది అనమాట. జూలై ఆగస్ట్లో పక్కాగా ఎగ్జామ్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, మంచిగా ప్రిపేర్ అయితే రాయొచ్చు. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ SSC LC ప్లస్ ITI. అంటే 10th క్లాస్ ప్లస్ ITI ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అది కానీ ఉండాలన్నమాట. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 30 సంవత్సరాల వరకు ఎవరైనా సరే ఎలిజిబుల్. దీని యొక్క ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అది ఎలాగంటే SC ST వాళ్ళకేమో 5 years, OBC వాళ్ళకేమో 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కేమో 3 years. సో ఈ విధంగా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ 18 to 30 years. అలాగే దీని యొక్క క్వాలిఫికేషన్ యొక్క అంటే దీనికి క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ చెప్పాను కదా, 10th+ ITI లేదా ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండాలి, డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. జోన్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చి అహ్మదాబాద్ 238, అజ్మీర్ 228, అలహాబాద్ 352, బెంగళూరు 473, భోపాల్ 595, భువనేశ్వర్ 280, బిలాస్పూర్ 480, చండీగఢ్ 377, చెన్నై 297, గోరఖపూర్ 324, గువాహతి 230, జమ్మూ అండ్ శ్రీనగర్ 246, 345, 278, 547 ముంబైకి అయితే ఎక్కువ ఉన్నాయి. తర్వాత వచ్చి సికింద్రాబాద్ 559 మనకి ఎక్కువ ఉన్నాయి. సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 2 stages, 3 stages, 4 stages, 5 stages ఉంటుంది. CBT 1, CBT 2 ఫస్ట్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. 2 ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. ఇదేంటి ఏదో అడ్డుగా వచ్చింది. నెక్స్ట్ వచ్చి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT ఉంటుంది, అది క్వాలిఫై అవ్వాలి. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఈ 5 stages కంప్లీట్ చేస్తే మనకి సెలక్షన్ అవుతారనమాట. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్ OBC వాళ్ళకేమో 500 రూపాయలు, SC ST ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కేమో 250 రూపీస్. అంటే ఇవి 250 రూపీస్ ఏంటంటే అప్లికేషన్ అయిపోయిన తర్వాత CBT 1 ఎగ్జామ్ రాసినాక వెనక్కి వచ్చేస్తాయి అన్నమాట మనీ. ఓకేనా? సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. దీనికి అప్లికేషన్ ఎలా పెట్టాలంటే విజిట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్ఆర్బీ జోన్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మీ రిజిస్ట్రేషన్ బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లోడ్ డాక్యుమెంట్స్ చేస్తే అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇంపార్టెంట్ లింక్స్ మనకి డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి చూడండి. డౌన్లోడ్ అఫీషియల్ నోటిఫికేషన్ మీకోసం ఒకసారి నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేస్తాను. ఒకసారి డౌన్లోడ్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి కాబట్టి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? కాస్త వెయిట్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఇది నోటిఫికేషను. ఇదిగో నోటిఫికేషన్ చూసారు కదా, ఇదిగో దీని యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ 29/3/2025 మనకి మార్చిలో అయితే ఎంప్లాయ్మెంట్ న్యూస్ అయితే వచ్చింది. దీని యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 11/5/2025 లాస్ట్ డేట్ 12/4/2025 అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చి 11/5 అంటే May 5వ తారీఖు నుంచి 11వ తారీఖుతో క్లోజ్ అవుతుంది. ఓకేనా? 13/5 అయితే ఎగ్జామ్ ఫీజు యొక్క అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి పోస్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ లెవెల్ 2 19,900 ఇనిషియల్ పే. A1 18 to 30 years. ఓకే, అర్థమవుతుంది కదా మీకు. ఏజ్ 18 నుంచి 30 సంవత్సరాలు. అలాగే లెవెల్ 2 జాబ్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి ప్లీజ్ రీడ్ ద ఇన్ఫర్మేషన్.
ఇగో ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే క్యాండిడేట్ మొత్తం చెప్పాను కదా అవే. ఈ మెడికల్ ఫిట్నెస్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాయి. ఏఎల్పి అయినా సరే మెడికల్ చూస్తారు. ఏజ్ 18-30 సంవత్సరాలు. అలాగే సెలక్షన్ ఆర్ఆర్బి కేటగిరీ వైజు అలాగే కట్ ఆఫ్ అయితే మంచిగా ఉంటుంది. రైల్వే జోన్ బట్టి మనకు జాబ్ లొకేషన్ అయితే నిర్ణయిస్తారు. సో ఫ్రెండ్స్ ఇదైతే జాబ్ లొకేషను. నెక్స్ట్ వచ్చి దీని ఒక అప్లికేషన్ ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీ ఓబీసీ యూఆర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళందరికీ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ 250 రూపీస్, ఓబీసీ యూఆర్కేమో 500 రూపీస్. ఇవైతే మనకి అప్లికేషన్ ఫీజులు. సో నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది 1/3 నెగిటివ్ మార్కింగ్. CBT 1కి CBT 2 కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే పక్కాగా డెఫినెట్లీ ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ చూసుకొని మనం ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలనేటట్టు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి అలాగే చాలా ఇన్స్ట్రక్షన్స్ రాశారు. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మీకు తెలిసినవే, మళ్ళీ పెద్దగా చదవక్కర్లేదు, టైం వేస్ట్ కాబట్టి. సో ఇవన్నీ మంచిగా చూసుకుని అప్లై చేయండి. ఫిజికల్ టెస్ట్ ఫిట్నెస్ ఎలా అంటే మనకి మెడికల్ ఫిట్నెస్ ఎలా అంటే 6/6 ఉండొచ్చు వితౌట్ గ్లాసెస్ అండ్ ఫాగింగ్ టెస్ట్ ఉంటుంది. అతను నియర్ విజన్ ఉండదు 0.6 ఉండొచ్చు. మస్ట్ పాస్ టెస్ట్. ఈ టెస్ట్లు అయితే పక్కగా పాస్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చి సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నేపాల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. భూటాన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదిగో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ 3 ఇయర్స్, ఓబీసీ అండ్ సిఎల్ అయితే 6 ఇయర్స్. నెక్స్ట్ వచ్చి ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీ 8 ఇయర్స్. సో ఇలా అయితే మనకి అందరూ అప్లై చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఆల్ క్యాండిడేట్స్ అందరికీ పక్కాగా ఎలిజిబుల్ అవుతుంది అన్నమాట. 18-30 సంవత్సరాల వరకు ఎవరికైనా ఎలిజిబుల్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ మీకే చెప్పాను కదా ముందే. అందరికీ ఇంటర్మీడియట్ పక్కాగా మ్యాథ్స్ ఫిజిక్స్ ఉండాలి ఇంటర్మీడియట్ వాళ్ళకి. డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఫీజు 500-250 చెప్పాను మీకు ముందే. అవి కూడా ఫుల్ ప్లెడ్జ్గా ఇక్కడ రాసే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి అప్లై చేశాను. ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి మీకు కావాలంటే చదువుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అలాగే అప్లికేషన్ చేయాలంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కళ్యాణ్ 069కి కామెంట్ చేస్తే, కామెంట్ అంటే మనకు మెసేజ్ చేస్తే నేను అప్లై చేసి పెడతాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇదైతే మీకు అప్లికేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, జై హింద్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.